బహుశా భౌతికంగా నిర్మించబడిన మందిరం వెనుకాతల ఎన్నో క్రయాలు, ఎంతో కన్నీరు, దైవజనుల త్యాగాలు, ప్రయాసలు. ఒక దైవజనుడు ఒక స్థలములో పంపబడితే ప్రార్థించి పరిచర్య చేసి ఆత్మను సమకూర్చి తీసుకుని రాబడిన అర్పణలను పోగు చేస్తూ స్వార్థానికి, స్వయానికి వాడుకొనకుండా తనకు కలిగినటువంటిది కూడా తాను ఖర్చు పెడుతూ క్రయం చెల్లిస్తూ పౌలన్నట్లు మీ ఆత్మల కొరకు నాకున్నవి నన్ను నేనును వ్యయపరుచుకుంటున్నాను అన్నట్లు, నన్ను నేనే పానార్పణముగా పోయబడుచున్నాను అన్నట్లు ఎంతో ప్రయాసలు కోర్చి కన్నీళ్ళు, మోకాలు, ఉపవాసాలు, కొన్ని సంవత్సరాల రోదనలు, ఎంతో తీవ్రమైన భయంకరమైన అనారోగ్యాలు ఎదుర్కొని కూడా శారీరక బలం ఉపయోగిస్తూ శరీరాన్ని ఉంచుతూ